నీకు సంబంధం లేకుండా, మీకు రిలేషనే లేకుండా, మీరు ఏ సందర్భాల్లోనూ ఎగ్రీవుడ్ కాకుండా ఎవరెవరైతే ఎస్సీలుగా ఉండి చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళ అందరి మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కూర్చొని మరి వ్యక్తిగత హోదాలో మీరు కంప్లైంట్లు పెట్టి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లని క్యాన్సిల్ చేయిస్తున్న సందర్భంలో హూ ఆర్ యూ? ఈజ్ ఇట్ నాట్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్? పోనీ ఈ కోన జోసెఫ్ అనేటువంటి వ్యక్తి నీ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? పోనీ నీకు తెలిసిన వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? ఏమంటే ఆయన ఎస్సీ కాదు, ఆయన చర్చికి వెళ్తున్నాడు, నా మీద కంప్లైంట్ పెట్టాడు, నేను బాధితుణ్ణి కాబట్టి అతను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ చేయండి అని చెప్పేసి నువ్వు కలెక్టర్ కంప్లైంట్ పెట్టు, వెరీ గుడ్, అప్రిషియేట్. కానీ హూ ఆర్ యూ సార్? ఎవరైనా వెళ్ళిపోయి సార్ నా మీద పలానా వాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు, నేను ఆయన కులం పేరుతో తిట్టాను అంటే వాడు చర్చికి వెళ్తున్నాడో లేదో చూడు, వాళ్ళ అమ్మ నాన్న సమాధులు ఉన్నాయో లేదో చూడు, ఆ సమాధులు ఉంటే ఫోటోలు తీసుకొనిరా, నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక లెటర్ రాసేసి కంప్లైంట్ పెట్టేసి వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారని యుద్ధ ప్రాతిపదికన పంచె అగ్గట్టుకొని కోడి పందాలకు దిగినట్టు కూర్చొని ఉండి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కమ్యూనిటీల మధ్య గొడవలు పెడుతుంది మీరు కాదా డిప్యూటీ స్పీకర్ హోదాలో? వాట్ ఈజ్ యువర్ లోకస్? వాట్ ఈస్ దిస్? ఎందుకు ఈ కంప్లైంట్లు పెడుతున్నారు మీరు? కంప్లైంట్లు పెడితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ మధ్య పెడితే నీ మీద పెట్టాలి, మీ మీద పెట్టాలి సార్. డిప్యూటీ స్పీకరు ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గర కూర్చొని వాడి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నేను కంప్లైంట్ పెట్టారంటే వాట్ రిజల్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ సార్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంపార్షియల్గా ఉండి లేదండి ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రాబ్లమే లేదండి, చర్చికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందండి అని అంటదా? ఏమంటది? హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఇక్కడే రాసింది కంప్లైంట్లోనే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని. హానరబుల్ డిప్యూటీ స్పీకరు కంప్లైంట్ పెడితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా హైకోర్టు జడ్జిలే లేరు, ఇంకా జిల్లా కలెక్టర్లు నుంచి ఉన్నారు. కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ఎవరైనా ఒక దళిత ఆఫీసరు ఎస్సీ ఆఫీసరు ఎవరైనా ఒక క్రిస్టియన్ మాట మాట్లాడితే గద్దల్లాగా ఆయన మీద పడిపోతున్నది మీరు.